హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా డేస్ అయింది కదండి ఇలా నా ఫేస్ చూపించి మాట్లాడడం అనేది. సో ఈరోజు సండే, జూన్ 21 అండి. మా వదిన బ్యాంగిల్స్ ఆర్డర్ ఇచ్చామన్నాం కదా, అవి తీసుకురావడానికి వెళ్తున్నాము. అలాగే నా తాళి చైన్ అనేది తెగిపోయిందండి. సో దాన్ని కూడా ఎక్స్చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇది రెండోసారి తెగిపోవడం. సో అందుకే అది తీసుకొని అది ఇచ్చేసి వేరేది ఏదైనా తీసుకుందాం అనుకుంటున్నాను. నా దగ్గర ఉన్న కొన్ని గోల్డ్ కాయిన్స్ అనేది ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటున్నానండి. సో ఈ వీడియోలో నేను ఏం చూశాను, ఏం తీసుకున్నాను అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సండే ఆఫ్టర్నూన్ అయితే మా చర్చ్ అయిపోయాక అయితే స్టార్ట్ అయ్యామండి. ఎందుకంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది ఈవినింగ్ టైంలో అనేసి. సో ఆ సండే ఫాదర్స్ డే కదా, సో అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి బిలేటెడ్గా. నా ఛానల్లో ఎవరైనా మగవాళ్ళు చూసినట్టయితే హ్యాపీ ఫాదర్స్ డే. సో ఫస్ట్ వచ్చేసి మేము లంచ్కి వెళ్ళిపోదాం అనుకున్నామండి. ఎందుకంటే బాగా లంచ్ చేసాకే షాపింగ్ అయితే చేద్దాం అనుకున్నాము. పిల్లలతో కూడా మాకు ఎక్కువ షాపింగ్ చేయడానికి అవ్వడం లేదండి. బాగా అల్లరి పెట్టేస్తున్నారు. చిన్నవాడికి పర్లేదు కానీ పెద్దవాడు అయితే వాడికి 2 years కంప్లీట్ అయ్యి రీసెంట్గానే 3rd yearలోకి ఎంటర్ అయ్యాడండి. సో ఆడే టైం కదా, అస్సలు ఉండట్లేదు. సో మా హస్బెండ్ కూడా ఏది ఎంచుకోవడానికి అవ్వకుండా చేసేస్తున్నారండి. మా హస్బెండ్ కూడా ఏది చూపించట్లేదు, నాకు నేనే నచ్చినట్టు తీసేసుకుంటున్నాను. ఎందుకంటే మా పెద్ద అబ్బాయితోనే తిరగాల్సి వస్తుంది. సో మా డాడీ వాళ్ళు ఉండడం నాకు ప్లస్ పాయింట్ అండి. ఎందుకంటే మేము షాపింగ్కి ఎక్కడికి వెళ్ళినా మేము నలుగురం కలిసే వెళ్తామండి. సో మా డాడీ అయితే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటారు, అంటే ఏదైనా సెలెక్ట్ చేయడంలో కూడా. మా చిన్న అబ్బాయి ఇలా స్ట్రాలర్లో ఉండిపోతాడండి, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ మా పెద్ద అబ్బాయి అలా కాదు, ఆడుతూనే ఉంటాడు, పరిగెడుతూనే, మనం తినేదంతా పరిగెట్టడంలోనే సరిపోతుంది. సో నేను దేనికి వెళ్ళాను, ఫస్ట్ తాళి చైన్లు చూద్దామని వెళ్ళానండి. కానీ అక్కడ అవి కాకుండా ఇలా లాకెట్స్ అయితే చూస్తున్నాను. యాక్చువల్గా నేను అనుకున్నది ఏంటంటే, నా చైన్కి తెగిపోయింది అన్నాను కదా, సో కొంచెం పీస్ తీసేసి అక్కడ ఏదో ఒక లాకెట్లా పెట్టుకొని, ఇప్పుడు సైడ్కి లాకెట్ మోడల్స్ వస్తాయి కదండి, సో ఆ విధంగా చేయించుకుందాం అనుకున్నానండి. సో ఆ పర్పస్ కింద అయితే ఫస్ట్ నేను ఇలా లాకెట్స్ అన్నీ చూస్తున్నాను. కానీ అక్కడ నాకు నచ్చినవి ఏమీ, అంటే ఆ సెట్ అయ్యేది ఏమీ లేదండి. కానీ నా చైన్ వచ్చేసి 22 grams అంటే దగ్గర దగ్గర 2 తులాలు అనుకోండి. దానికి మళ్ళా లాకెట్ పెడితే అంత బాగోదు అనిపించింది. సో అందుకే నేను ఇలా లాకెట్స్ వచ్చే మోడల్సే చూస్తున్నానండి. 22 grams నుంచి అన్నీ ఉన్నాయని, అంటే 2 తులాస్ నుంచి అయితే మనకి తాళి చైన్స్ అయితే దొరుకుతున్నాయి. కానీ నాకైతే ఎక్కువ ఆప్షన్స్ అయితే దొరకలేదండి. ఎందుకంటే నేను గాడ్ ఐడియల్స్ ఉన్నవి కాకుండా లేనివి తీయమన్నాను. సో అందుకే నాకైతే ఎక్కువ ఆప్షన్స్ అయితే లేవనిపించింది. ఇక్కడ చూస్తున్నాను కదా, ఇవన్నీ అబవ్ రేంజ్లో ఉన్నాయండి. 30 grams నుంచి అబవ్గా ఉన్నాయి. సో ఇప్పుడు నేను పట్టుకున్నది వచ్చేసి 38 grams అండి. చైన్ అయితే చాలా బాగుంది, కానీ నాకు అంత బడ్జెట్ లేదనిపించింది. ఎందుకంటే యాక్చువల్గా నేను ఒక 25 grams వరకు ఎక్కువ వెళ్ళకూడదు అనిపించింది. ఎందుకంటే మనం ఇప్పుడు చైన్ ఇచ్చేస్తే దానికి VA + GST 2 వేస్తారు. మనం ఓల్డ్ గోల్డ్ అనేం కాదు, దానికి దగ్గరికి వెళ్ళలేదన్న ఒక 30,000-40,000 అయిపోతుంది కదా అన్నట్టు నేను పెద్ద ఆర్నమెంట్ ఎక్కువ తీసుకోకూడదు అనుకున్నానండి. స్ట్రాంగ్గా ఉండాలి, అలానే కొంచెం లైట్ వెయిట్లోనే రావాలనిపించింది. సో నేను ఇప్పుడు ఈ 3 చూస్తున్నాను కదా, ఈ 3 వచ్చేసి 31, 32 ఈ విధంగా ఉన్నాయండి. ఆ పెద్దది మాత్రం 38 grams ఉన్నాయి. ఈ ఫస్ట్ వచ్చేసి 32 grams అయితే ఉందండి. నేను ఇప్పుడు పట్టుకుంటుంది వచ్చేసి 31 grams అలా ఉంది. సో ఎవరికైనా నచ్చినట్టయితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. నేనైతే సో ఇప్పుడు మీకు చూపిస్తుంది 27 grams అనుకుంటాను. కానీ నేనైతే ఇలాంటివే తీసుకుందాం అనుకున్నానండి. ఎందుకంటే ఇది తెగదేమో అనిపిస్తుంది. ఒకవేళ తెగినా లాకెట్ దగ్గరే తెగుతుందేమో అనిపించింది. ఆ చేత ఉంటుంది కదా, దానివల్ల నేను ఇవైతే తీసుకోవాలనుకున్నాను. యాక్చువల్గా నా పెళ్లి టైంలోనే అది తీసుకుందాం అనుకున్నానండి. పెళ్లి టైంలో చాలా హడావిడిగా జరిగిపోయింది. నా దగ్గర ఉన్న ఒక 3 తులాస్ చైన్ ఇచ్చేసి నేను 2.5 తులాస్ 2 తులా తాళి చైన్ తీసుకున్నానంటే ఆలోచించుకోండి ఎంత వేస్ట్ అయిందో.
ఇంకొకటి ఏంటంటే సూత్రాలు పెడతారు కదా, ఒకటి అత్తగారింటి తరపున ఒకటి అమ్మవారింటి తరపున. సో నేను ఆ సూత్రాలు అలానే ఈ తాళి చైన్ అయితే తీసుకున్నానండి, 3 తులాస్ చైన్ ఇచ్చేసి. సో అవి ఇచ్చేగా నాకు ఇంకా ఎక్స్ట్రా మనీ ఏం పడలేదు, నాకే ఒక 3-4 thousand అయితే బ్యాక్ వచ్చింది అనుకుంటాను. సో ఆ టైంలో మళ్ళీ ఇంకా మెట్టెలు ఉంటాయి కదా వెండివి, అవి ఒకటి తీసుకున్నానండి. యాక్చువల్గా అయితే తాళి చైన్ మార్చుకుందామని అయితే వెళ్ళాను, కానీ మార్చుకోకూడదు అనుకున్నానండి, ఎందుకంటే ప్రజెంట్ రేట్ బట్టి. కానీ అక్కడ డిపాజిట్ చేసేసేంత టైం లేదు, తాళి చైన్ కదా, పిచ్చివి కూడా వేసుకోలేనండి. ఇప్పటికి వచ్చిన లైఫ్లో నేను పిచ్చివి అనేది ఎప్పుడు పెట్టుకోలేదు, ఎందుకంటే నాకు అవి పడవు. అదేవిధంగా మా డాడీ ఎంతున్న మామూలు గోల్డే పెట్టుకోమంటారు, కానీ 1 గ్రామ్ ఉంటే ఆ 1 గ్రామ్ గోల్డే పెట్టుకోమంటారు, కానీ పిచ్చివి అయితే ఎప్పుడు పెట్టుకోమని చిన్నప్పటి నుంచి నాకు చెప్పలేదండి. అటు నుంచి 3rd చైన్ ఉంది కదా, అయితే చాలా బాగుంది, అది 2 తులాస్లోనే వచ్చేస్తుందండి. నా బడ్జెట్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది, కానీ ఎందుకో నాకు అంతగా నచ్చలేదు. అవి వేసుకుంటే ఏదో నార్మల్ చైన్ వేసుకున్నట్టే ఉంది. 3 బాళ్ళు ఉన్నాయి కదా, అవి నాకు అంతగా నచ్చలేదు. ఇటు సైడ్ వచ్చింది కూడా నవరత్నాల ఉంది కదండి, అది కూడా మనకి 23-24 గ్రామ్స్లో వచ్చేస్తుంది, కానీ అది నవరత్న రియల్ నవరత్న కాదండి, పిచ్చివి. దాని పక్కన ఉన్నది వచ్చేసి 26 అనుకుంటాను, 26 గ్రామ్స్ ఇలాగ ఉంది అనుకుంటున్నాను. నాకు వెయిట్స్ అయితే మ్యాక్సిమం గుర్తులేదండి, జస్ట్ నాకు నచ్చిన అలా చూసుకుంటున్నాను అంతే. సో ఈ నవరత్న అనేది కూడా కొంచెం చిన్నగా అనిపించిందండి, సో అది వేసుకున్నా కూడా అంత లుక్ రాలేదు. సో ఇప్పుడు నేను చూశాను కదా, కొన్ని అయితే ట్రై చేశానండి. సో ఇది 31 గ్రామ్స్ ఇలా ఉందండి, 32 గ్రామ్స్ అనుకుంటాను, ఈ విధంగా ఉంది. నాకు ఈ లాకెట్స్ వేసుకునేది అంత ఎక్కువ లుక్ అనిపించలేదండి, ఎందుకంటే నార్మల్ చైన్ లాగా అనిపించింది. ఇది ఒకటి నచ్చిందండి, మళ్ళీ లాకెట్లా కనిపిస్తుంది. సో ఇది ఒకటి వేసుకొని ట్రై చేశాను, అయినా తాళి చైన్లకి ట్రై చేసుకోవాల్సిన అవసరం లేదనిపించింది. ఏదో ఒకటి నచ్చింది తీసుకుంటే సరిపోతుంది అనిపించింది, ఎందుకంటే మెయిన్ మా అబ్బాయి అలా ఆడుతూనే ఉన్నాడండి. ఇక్కడ కూడా మా అబ్బాయి ఆడే క్లిప్ ఒకటి యాడ్ చేస్తాను చూడండి. చాలా అల్లరి చేసేవాడు, అల్లరంటే అల్లరి కాదు, అది ఆడుకుంటున్నాడు. వాడికి ఏమైనా మన రిస్ట్రిక్షన్స్ లాగా ఆపేస్తుంటే మాత్రం కొట్టేస్తున్నాడండి. సో అది ఎవరికైనా కామనే అనుకుంటాను. అక్కడ మేము స్టోర్లో ఉండేటప్పుడు చాలామంది పిల్లలు అయితే ఉన్నారండి, ఒక 5-6 మెంబర్స్ అయితే చూశాను. అందరు కలిసి ఆడుకుంటున్నట్టు ఆడుకున్నారు. సో అందుకే మేము కూడా పెద్ద గేమ్ ఫోర్స్ చేయలేదు. సో ఇదొక రౌండ్ బాల్స్ లాంటిదండి, స్టోన్స్ లాంటిది. నాకు అవి వేసుకుంటే నాకు ఎందుకు అంత నార్మల్ చైన్ లాగా అనిపించింది. సో ఏదైనా లాకెట్ ఉన్నట్టే వేసుకోవాలనిపించింది. ఇది కూడా ఒకటి నచ్చిందండి, ఇది 27 గ్రామ్స్ ఇలా ఉంది, కానీ ఎందుకో అంత లుక్ లేదనిపించేసింది వేసుకున్నాక. సో ఇది వచ్చేసి 22 గ్రామ్స్ అండి, 2 తులాల్లో వచ్చేస్తుంది. నా బడ్జెట్కి వచ్చేస్తుందండి. నేను ఎంత గోల్డ్ ఇస్తానో నా తాళి చైన్ ద్వారా ఆ గోల్డ్ ఇచ్చేగా దానికి VA ఛార్జెస్ పే చేసుకుంటే సరిపోతుంది, కానీ నాకు ఎందుకు ఆ బాల్స్ అంతగా నచ్చలేదు. సో అంటే నచ్చే, కానీ అది వేసుకుంటే నాకు నార్మల్ చైన్ వేసుకున్నట్టే అనిపించిందండి. సో అందుకే ఇదైతే చూస్ చేసుకోలేదు. VA కూడా నాకు 13%-14% వరకు ఆ విధంగా ఉంది. VA చాలా ఎక్కువ అనిపించిందండి, ఎందుకంటే స్కీమ్ ద్వారా కాదు కదా, ఇలా డైరెక్ట్గా కొనాల్సి ఇచ్చినప్పుడు ఒక 40-50,000 దానికే అయిపోతుంది అనిపించింది. సో VA ఒక 13% ప్లస్ 3% GST, మొత్తం టోటల్గా చూసుకుంటే 16-17% నాకు ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చిందండి. సో తీసుకున్నప్పుడే కొంచెం ఒకేసారి కదా అన్నట్టు గట్టి చేత తీసేసుకుందాం అన్నట్టు నేను తీసుకున్నాను. సో నా సెలెక్షన్ అయితే అయిపోయిందండి. అక్కడ ఖాళీగా ఉన్నానని నా ఓల్డ్ గోల్డ్ ఇచ్చాను కదా, దాన్ని కరగ తీసుకొని వస్తామని వెళ్ళారు. సో నేనైతే కొన్ని లాకెట్స్ అయితే ఇలా చూస్తున్నానండి. నెక్స్ట్ కొంచెం మనీ ఉంటే సేవ్ చేసుకొని ఒక లాకెట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నానండి, ఎందుకంటే మనం ఏదైనా కంట్రీస్లో గట్ట వేసుకోవడానికైనా యూజ్ అవుతుంది. బీట్స్ చైన్ పర్పస్ కింద అయినా లాకెట్ తీసుకుందాం అనుకుంటున్నాను. మెయిన్ వచ్చేసి నా గాడ్ ఐడియల్స్ లేనివి అయితే చాలా తక్కువ కలెక్షన్ ఎక్కడైనా ఉంటాయండి, నాకు అదే మైనస్ అనిపిస్తుంది.
మనకి మనం ఆర్డర్ బేసిస్ మీద చేసుకుంటేనే అవుతుందన్నారు కూడా. సో మరీ అంత తక్కువ లేదు, అలా అని ఎక్కువ కలెక్షన్ కూడా లేదండి మలబార్లో. కానీ మలబార్లో అయితే కొంచెం విఏ ఛార్జెస్ ఎక్కువ వేస్తారు అనిపించింది. అదేవిధంగా మీకు ముందు వీడియోలో చెప్పాను కదా 20th నుంచి చైన్ మేళా అని. యాక్చువల్గా చైన్ మేళా కదా, నాకు 4.9% నుంచే విఐ ఛార్జ్ చేస్తున్నారు కదా అనేసి దాని కొరకే వెళ్ళానండి మారుద్దామని. సో ఆ 4.9% విఏ అనేది చైన్స్ కూడా చూపించారండి. అంటే అవి హేలోగా ఉన్న ఎక్కువ మోడల్స్ అనమాట. అంటే పెద్దగా కనిపిస్తాయి, గ్రామ్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. సో ఆ మోడల్ అంతగా నేను ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే పిల్లలు ఈజీగా తెంపేస్తారు. ఇది కూడా మా పిల్లలు తెంపేసిందేనండి. మా చిన్నబాబు బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో ఆడుకొని తెంపేశాడు. సో నా దగ్గర ఉన్న గ్రామ్స్ ఒక 6 గ్రామ్స్ ఇచ్చేసి తీసుకుందాం అనుకున్నానండి. సో నా ఓల్డ్ చైన్ వచ్చేసి ఇలా కరిగించేసాక ఇలా బిల్లలా అయిపోయింది. కానీ యాక్చువల్గా నేను ఒక 5 గ్రామ్స్ వరకు ఇచ్చానండి. అది కూడా 24 క్యారెట్స్ ఇచ్చాను, ఎందుకంటే ఎక్స్ట్రా మనీ ఏమైనా వస్తాయి కదా అన్నట్టు. ఒక 5 గ్రామ్స్ వరకు కాయిన్స్ ఇచ్చాను. మిగిలిన 22 క్యారెట్స్ అయితే ఇవ్వలేదండి, ఎందుకంటే 22 ఇస్తే ఒక 7 గ్రామ్స్ 6 గ్రామ్స్ ఇద్దామన్నారు. యాక్చువల్గా మా వదిన బ్యాంగిల్స్లో 1 గ్రామ్ అయితే మిగిలిందండి. సో ఆ గ్రామ్ మిగిలిగా నేను ఒక 5 గ్రామ్స్ ఇచ్చాను. అవి ఇవ్వగా నేను ఎక్స్ట్రా ఒక 50,000 అయితే పే చేయాల్సి వచ్చిందండి. అందులో మా వదిన బ్యాంగిల్స్ GST ప్లస్ నేను పే చేయాల్సి వచ్చింది. సో ఇలా ఖాళీగా ఉన్నానని మా హస్బెండ్ బిల్ పే చేయడానికి వెళ్ళేటప్పుడు నేను ఇలా ఇక్కడ గోల్డెన్ స్పూన్స్, కుంకుమ బర్నెలు, బౌల్స్ అవన్నీ ఉన్నాయని ఆ విధంగా అయితే చిన్నగా షూట్ చేశానండి. నేనేం కొన్నాను, ఎంత పడింది అనేది నెక్స్ట్ వీడియోస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్. సో మేము మలబార్లో షాపింగ్ చేసేసి అయితే వచ్చేసామండి. ఏం తీసుకున్నాను అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నాకు ఎంత పడింది, నేను ఎంత లాస్ అయ్యాను అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మా బ్యాంగిల్స్ అయితే ఎటువంటి విఏ ఛార్జెస్ ఏం పడలేదు, కానీ నా చైన్కి అయితే చాలా విఏ ఛార్జెస్ అయితే పడ్డాయండి. ఎక్స్చేంజ్ చేసుకోకూడదు అనుకున్నాను కానీ చేసుకున్నాను, ఎందుకంటే తాళి చైన్ కదా. వేరే ఏదైనా ఆర్నమెంట్ అయితే నేను డిపాజిట్గా పెట్టేస్తున్నాను, కానీ తాళి చైన్ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎక్స్చేంజ్ చేసేసుకున్నానండి. నేను దానివల్ల ఎంత లాస్ అయ్యాను, ఎక్స్ట్రా ఎంత పే చేశాను అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, నా వీడియోకి హైప్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.